నేను మా బాబుని భారతీ విద్యాభవన్స్లో జాయిన్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది నా డ్రీమ్ అని కాదు కానీ మరి మా హస్బెండ్ చాలా కంపల్సరీ అక్కడే జాయిన్ చేయాలని చాలా పట్టుబట్టారు. సో ఫైనల్లీ అది అలా జరిగింది. అంటే అది గాడ్స్ విల్లింగ్ అనే అనుకోవాలి. చివరి నిమిషం వరకు మాకు అది జాయిన్ చేస్తామా లేదా సో అలా ఆలోచిస్తూ ఉన్నాం. ఫైనల్లీ అది జరిగింది. సో వాడి భవిష్యత్తుకి అంటే ఫ్యూచర్కి మంచిది అని మేము భావించి డిసైడ్ అయ్యి ఈ డెసిషన్ తీసుకున్నాము. సో ఏది జరిగినా మనం గాడ్స్ విల్లింగ్ లేకుండా ఏమీ చేయలేము. ఏం జరిగినా గాడ్స్ విల్లింగే, గాడ్స్ ప్లానే అని అనుకున్నాం. సో బాబు జాయిన్ అయ్యాడు. బాబు అయితే అసలు ఏం భయపడలేదు, హ్యాపీగా ఉన్నాడు. అంటే తనకి జనరల్గా ఎవరు కొత్త అనే ఫీలింగ్ ఉండదు, టీచర్స్ దగ్గర భయపడటం ఉండదు. క్లాస్ రూమ్లో జస్ట్ కూర్చోబెట్టాము. తర్వాత బయటకు తీసుకొచ్చాక ఇది ఎంత క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్. అక్కడ పిల్లలకి ప్రైమరీ వాళ్ళకి ప్లే గ్రౌండ్ వేరే ఉంది, పెద్దవాళ్ళకి ఉంది. డిఫరెంట్ స్పోర్ట్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, తర్వాత వాలీబాల్, త్రోబాల్ ఇలా డిఫరెంట్ ఆడడానికి ఉన్నాయి. క్లాస్ ప్రైమరీ సెక్షన్స్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అవి మిగతా క్లాసెస్, హయ్యర్ క్లాసెస్ పెట్టారు. అంటే నాకైతే నచ్చింది, బాబుకు కూడా బాగా నచ్చింది. తను అంత జర్నీ చేయగలడా లేదా, 1 అవర్ జర్నీ చేయాలి, వెళ్ళగలడా లేదా అని కొంచెం భయపడ్డాము. కానీ తనైతే చాలా హ్యాపీగా వెళ్ళాడు, హ్యాపీగానే వస్తున్నాడు. ఫస్ట్ డే వెళ్ళాడు మొన్న 13th. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డే కూడా వెళ్ళొచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. స్కూల్ క్యాంపస్ అయితే చాలా పెద్దది. మా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోస్ని మీరు నచ్చితే లైక్ చేయండి, మా బాబుని బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం, అంటే చిన్నపిల్లలకి మంచిది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా హ్యాపీనెస్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.